హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో అయితే నేను ఎర్లీ మార్నింగే పోస్ట్ తీస్తున్నాను అనమాట. ఈరోజు అయితే డేట్ వచ్చేసి జూన్ 12th. ఈరోజు ఏంటో మీకు తెలుసు కదండి. సో మన యొక్క సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు అనమాట. సో ఫస్ట్ సంతకం డిఎస్సి మీదే ఉంటుంది అని అన్నారు. మరి అది ఎలా ఉంటుంది ఏంటి అని నేను కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నాను. సో మీరందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోకి నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. అక్క ఏం బుక్స్ చదవాలి ఏంటి చెప్పండి అని అంటున్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం బుక్స్ అనేవి ఉన్నాయా లేవా అని అడుగుతున్నారు. సో నేనైతే ఒకటే చెప్తున్నానండి, ప్రిపేర్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఏ బుక్స్ చదవాలి అనేది. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను. మీరు హెచ్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండి, 3rd నుంచి 10th వరకు ఉండే స్కూల్ టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అనేవి మీ దగ్గర ఉంచుకోవాలి, చదవాలి కంటెంట్ పరంగా అయితే. ఇంకా మెథడాలజీకి వచ్చేసరికి ఏంటంటే మనకి తెలుగు అకాడమీ బుక్స్, బిఎడ్ విత్ డిఈడి వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి అయితే డిఈడి వాళ్ళవి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే బిఎడ్ వాళ్ళకి ఉంటారు కదండి. సో వాళ్ళు బీఎడ్కి సంబంధించిన మెథడాలజీ బుక్స్ అనేవి చదవాలి. సైకాలజీ కూడా అలాగే చదవాలన్నమాట. ఇంకా ఏంటి అని అంటే ఇంకా జీకే, కరెంట్ అఫైర్స్. జీకేకి వచ్చేసి ఏంటంటే మనకి స్టాండర్డ్ జీకే ఉంటుంది కదా. సో ఏదో ఒక పబ్లికేషన్స్ అనేది ఫాలో అయిపోయింది. ఇంకా కరెంట్ అఫైర్స్ అనేది డైలీ మనకు వచ్చే న్యూస్ పేపర్ అండి. న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవండి. ఇంకా పిఐఈ కూడాను బుక్స్ అనేవి నేను చెప్పున్నాను. ఒకవేళ మీకు తెలియకపోతే నా వీడియోస్ చెక్ చేయండి. మనకి ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే సిలబస్ పేపర్ అండి. ప్రతి ఒక్కరు కూడాను మనకి ఒక సిలబస్ పేపర్ అనేది ఫస్ట్ తీసి పెట్టుకోండి, ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ది నా దగ్గర ఉంది. ఫస్ట్ ఆ సిలబస్ పేపర్ ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ అన్న దాన్ని చూద్దామండి. హాఫ్ అన్ అవర్ కాకపోయినా 15 minutes చూద్దాము. ఎందుకు అలా అంటే దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకునేదానికన్నమాట. అందుకే నేను చెప్తున్నాను, ఫస్ట్ అసలు సిలబస్ ఏముంది, ఎక్కడెక్కడ ఏ టాపిక్స్ ఇచ్చారు అని అనేది ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి. కాబట్టి సిలబస్ పేపర్ అనేది మనం బాగా అసలు మనం దాని ప్రింట్అవుట్ మన మైండ్లో ఉండాలి. అలా ఉండాలన్నమాట, అలా చదవాలి. సో అది బాగా చదివిన తర్వాత మన యొక్క కంటెంట్ ఏంటి, మన కంటెంట్ ఎస్జిటి వాళ్ళైతే వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ మొత్తము, ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే వాళ్ళ సబ్జెక్ట్ అనమాట. కంటెంట్ పరంగా టెక్స్ట్ బుక్స్ అనేవి పక్కన పెట్టుకోవాలి. మర్చిపోయాను, ఎస్జిటికి చెప్పాను కదా 10th వరకు అని. అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 6th నుంచి 10th వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనమాట. స్కూల్ టెక్స్ట్ బుక్స్, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్, వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంచుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఎవరు కూడాను, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు. ఎందుకు అని అంటే 50% స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే మిగిలిన 50% అనేవి ఇంటర్ బేస్ మీద క్వశ్చన్స్ అనేవి వచ్చున్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ 2018లో 19లో మనకి ఎగ్జామ్ జరిగినప్పుడు రాసాం కదండి. ఆ క్వశ్చన్ పేపర్ మనం చూసినట్లయితే మనకి 2018లో జరిగిన ఎగ్జామ్లో 50% ఇంటర్ నుంచి వస్తే మిగిలిన 50% స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చాయన్నమాట. కాబట్టి కంపల్సరీగా ఇంటర్ దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకేనా? అది నెక్స్ట్ పాయింట్. ఇంకా అక్క ఇంగ్లీష్ మీడియం బుక్స్ అని అంటున్నారండి. నేను ఇంగ్లీష్ మీడియం బుక్స్ అసలు ఎక్కడా దొరకడం లేదండి. మీకు కంటెంట్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కంటెంట్ పరంగా, ఎస్జిటి వాళ్ళ కంటెంట్ పరంగా అయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ కూడా దొరుకుతున్నాయి. సో దానికి మీరు వెళ్ళొచ్చు. ఇంకా మెథడాలజీ కూడా కొన్ని బుక్స్ అనేవి ఉన్నాయి. నేను తీసుకున్న మెథడాలజీ బుక్ కూడా మీకు ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్లయితే నేను మెథడాలజీకి ఏ బుక్ తీసుకున్నాను అనేది కూడా మీకు తెలుస్తుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మ్యాథమెటిక్స్కి.
మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం బుక్స్ అనేవి ఎక్కడ దొరకడం లేదండి. నేనైతే మాది నెల్లూరు అనమాట. నేను చాలా బుక్ షాపులు తిరిగాను, అడిగాను. సో టెక్స్ట్ బుక్స్ అనేవి ఎక్కడా దొరకడం లేదు ఇంగ్లీష్ మీడియం. ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా అని చెప్పి నేను తెలుగులోనే ప్రిపేర్ అవుతున్నాను. సో నాకు దాదాపు బీఎడ్ కంప్లీట్ అయిపోయి 10 years అయిపోతుంది. సో ఈ 10 yearsలో నేను ఆ టర్మినాలజీ వర్డ్స్కి అలవాటు పడడం ఇలాగ అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు పర్లేదు, నేను అర్థం చేసుకోగలను అననే ఒక 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 దాని మీదకి వచ్చేసాను, ఒక ఐడియాకి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తానండి. ఎందుకు అనంటే నాకు తెలిసిన టాపిక్ని మీకు చెప్పాలి, షేర్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి. సో దాంట్లో మనం పిఐ వచ్చేసరికి ఎన్ఈపి 2020 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట, ఎన్ఈపి 2020. సో ఈ టాపిక్ మాత్రం కంపల్సరీగా చదవండి. ఎందుకంటే కొన్ని ఉంటాయి కదండి, కొన్ని చాప్టర్స్ అనేవి గన్ షాట్గా వాటిలో వస్తాయి అని తెలిసినప్పుడు దాన్ని బాగా ప్రిపేర్ అవ్వడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా హాఫ్ మార్క్లో కూడా జాబ్ పోయిన సందర్భాలు చాలామందికి చాలా ఉన్నాయంట. మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మనకి తెలియదు. కాబట్టి నాకు తెలిసినవి గన్ షాట్గా వస్తాయి ఈ టాపిక్లో ఉన్నాయి చెప్తాను, మీరు కూడా నేర్చుకోండి. హౌస్ వైఫ్స్ మీకు కూడా అంటే కొంచెంలో కొంచెం హెల్ప్ అనమాట. ఏ టాపిక్స్ అది ఇది మెర్జ్ కాకుండా కొంచెం సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకునేది, చదివేది. నేనైతే ఈ యొక్క ఎన్ఈపి 2020 చదువుతున్నాను. సో దీంట్లో కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి నెక్స్ట్ టాపిక్ ఇంకేదన్నా ఉంటే చెప్తాను. అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు టైం అంటే దొరికితే మాత్రం కంపల్సరీ మీకు హెల్ప్ చేసేదానికి, మీకు చెప్పడం వల్ల నేను కూడా నేర్చుకుంటాను కదండి. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేదన్నమాట, నీకు వచ్చిన చదువుని నువ్వు ఇతరులకి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ యొక్క టాపిక్ అనేది నీకు బాగా వస్తుంది, ఇంకా బాగా చదువు వస్తుంది అని చెప్పేదన్నమాట. ఎందుకు ఆ మాట ఏంటంటే, మా ఇంటి పక్క ఒక అక్క ఉండేది. అక్క తెలుగు మీడియం అనమాట. పాపం అప్పుడు నేను 3rd 4th అనుకుంటాను, అక్క 8th 9th అనుకుంటాను, నా 10th నా దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ అవి చెప్పించుకొని అక్క తెలుగులో రాసుకునేదన్నమాట. అక్క ప్రతిరోజు వచ్చేది చాలా ఇంట్రెస్ట్గా. అప్పుడు నేను చిన్నపిల్లని అని కూడా అనుకోకుండా అక్క నా దగ్గరకు వచ్చి అవి నేర్చుకుంటూ ఉండేదన్నమాట. అప్పుడు నేను విసుక్కునే, చిన్నపిల్లని కదా, ఆడుకోకుండా అక్క వస్తే అక్కతో టైం స్పెండ్ చేయాల్సి వస్తే అని. అప్పుడు మా అమ్మ చెప్పిందనమాట, నీకు వచ్చింది, నువ్వు చదువుకున్నది నువ్వు ఇతరులకి చెప్తే నీకు ఇంకా బాగా వస్తుంది చదువు అని చెప్పిందనమాట. అది గుర్తుపెట్టుకున్నాను. సో అది మైండ్లో ఉంది కాబట్టి నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఒకవేళ టాపిక్స్ చెప్పండి మేడం, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వీడియో వీలైతే నా యొక్క బుక్ లిస్ట్ అనేది మీకు పెడతాను. సో మీరందరూ కూడా బాగా చదవండి. ఈరోజు మనం ఎంతో ఈగర్గా వెయిట్ చేసే టాపిక్స్ అనమాట. డిఎస్సి మీద, డిఎస్సి ఏంటి, టెట్ పెడతారా లేదా, ఇవన్నీ కూడా తెలిసే విషయాలు ఈరోజు జరుగుతాయి. తెలిసిన తర్వాత నెక్స్ట్ వీడియో అనేది నేను మీకు అప్డేట్ అనేది ఇస్తానండి. సో ప్లీజ్ హౌస్ వైఫ్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ డిఎస్సికి మంచిగా ప్రిపేర్ అవ్వండి. అందరూ కూడా బాగా చదవండి. థ్యాంక్ యూ.